మరణము నొందువాడు మరణము నొందుటకు బట్టి నేను సంతోషించేవాడిని కాను. కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్పారు? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రేమ కనికరముగా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి తన మనసు తిప్పుకొని ప్రభా తండ్రి ఎవరి యొక్క ప్రాబల్యము లేకుండా ప్రభా దేవా మీ అందు విశ్వాసంతో ప్రభా తండ్రి దేవా ఈ యొక్క కార్యక్రమానికి దేవా ముందడుగు వేసినటువంటి దేవా అశోకుని ఆశీర్వదించి ఈ బాప్తిస్మ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి దేవా తదుపరి ఆయన స్వస్థత సంపూర్ణంగా పొందుకొని కృప దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. దేవా ఈ కార్యం బట్టి అనేక ఆత్మలు ఆ వీధులు రక్షింపబడేటకు సహాయం చేయమని ప్రభావ వేడుకొంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావం ఆపాదిస్తూ ఈ యొక్క ప్రభా తండ్రి ఈ యొక్క దేవా అతని జీవితం అంతా కూడా ప్రభా మీ సన్నిధిలో సంతోషం పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకొనిచు ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమార్ రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఇదిగో నాయన మీ అందు విశ్వాసం ఉంచి నేను ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే నేను బ్రతుకుతానని విశ్వాసం ఉంచి ముందుకు వచ్చినటువంటి తమ్ముడు అశోకుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ అందు రక్షణ ఉంచి విశ్వాసం ఉంచి నాయన బాప్తిసం తీసుకోవడానికి మీరు ఇచ్చిన యోగ్యతకే వందనాలు. తన యొక్క నాయన శారీరక ఆత్మీయ ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కూడా మీరు విడిపించి క్రీస్తుతో కూడా నాయన బ్రతికించినందులుగా మరొకసారి మీకు స్తోత్రాలు జరిగాయి. కానీ ఈ బాప్తిసం కార్యక్రమంలో పాతవన్నీ కూడా గతించి క్రీస్తుకు నూతనమైనటువంటి వ్యక్తిగా నాయన ఈ తమ్ముడిని మీరు తయారు చేయమని మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క బాప్తిస్మం అశోక్కి దేవుడు ఇచ్చినటువంటి అధికారంతో ఈ బాప్తిస్మం ఇస్తున్నాము. ఇంకొకసారి అంటే మునిగావంటే క్రీస్తులో చనిపోయినట్టు అర్థమైందా? మరలా లేచావంటే